అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది, ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా ఆదాయం వ్యయం చూద్దాము. ఆదాయం 5, వ్యయం 5. రాజపూజ్యం 7, అవమానం 7, రెండు సరికి సమంగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఎలాంటి ఫలితాన్ని గోచార గ్రహస్థితులు, గోచారంలో ఉన్న గ్రహ దేవతలు మీకు ప్రసాదించబోతూ ఉన్నాయి, ఈ విషయాన్ని మనం చూద్దాం. ఈ సంవత్సరం ప్రత్యేకించి జూలై నుంచి మనం చూసుకుంటే ఇంట్లో మీరు ఇంటికి సంబంధించిన విషయాల్లో పనులన్నీ కూడా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతాయి. ఇంటికి సంబంధించిన విషయాల్లో ఏ ఉన్నా సరే, ఓ రకంగా చెప్పాలంటే మీ జన్మజాతకం కొంచెం సపోర్ట్ చేసినా చాలు ఈ పాయింట్కి, అది మీరు అవుతుంది. మీకు ఏంటి, గృహయోగము, వాహన యోగము, ఆస్తులు కొనుక్కోవడం, ఇలాంటివి అమ్ముకోవడానికి కూడా యోగం ఉంది. ఇప్పుడు ఇల్లు కావచ్చు, స్థలాలు కావచ్చు, పొలాలు కావచ్చు, వాహనం కావచ్చు, వస్తు వాహన యోగం అనుకోండి, వీటికి అవకాశం చక్కగా ఉంది. సో ఇవి కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా ఈజీగా సాగుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ యోగం ఉంది, కాకపోతే దీనికి కండిషన్స్ కూడా ఉంటాయి కదా. యోగం ఉన్నప్పుడు అది తీసుకోవాలంటే ఇది గోచారంలో వచ్చింది కాబట్టి మీ జన్మజాతకంలో దీనికి సపోర్టింగ్గా కొంచెం ఒక 30% సపోర్ట్ ఉన్నా, బలం ఉన్నా కూడా మీరు చూస్తారు ఈ విషయాన్ని. సపోజ్ మీకు కనుక ఈ బలం లేదు అనుకుందాం కాసేపు, అంటే ఇప్పుడు గృహయోగం లేదు, వాహన యోగం లేదు అని అనుకుంటే మీ జన్మజాతకం దానికి సపోర్ట్ చేయట్లేదంటే గోచారం మ్యాక్సిమం ఇచ్చేస్తున్నాయి, 99% ఇస్తున్నాయి. ఇన్ కేసు అలా కాకపోతే ఇంకొక చోట బ్లెస్సింగ్స్ వస్తాయి. మీకు ఇంట్లో ఏవైతే మీరు ఇదైతే బాగుంది. ఇప్పుడు సపోజ్ కొంతమందికి ఇల్లే కొనుక్కోవాలని ఉండదు, వాహనమే కొనుక్కోవాలని ఉండదు, ఆల్రెడీ ఇల్లు ఉంటుంది, వాహనం ఉంటుంది, ఇప్పుడు ఏం ప్లాన్ చేసే అవకాశం ఉండదు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఉన్నవి చాలు, ఇంకా కొనుక్కునేది లేదంటే ఏదైనా మీ పిల్లలు పెళ్ళి అవ్వట్లేదు, పిల్లలు పెళ్ళి అవుతున్నాయి, మీ పిల్లల పురోభివృద్ధికి మీరు బాధపడుతున్నారు, అదే అవుతున్నాయి. మీరు వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు, అది అవుతుంది. ఇలాగా ఏ విషయంలో అయితే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు తల పట్టుకోకుండా ప్రశాంతంగా కూర్చునే విధంగా గోచరంలో ఉన్న గ్రహస్థితులు మిమ్మల్ని చేస్తున్నాయి. అబ్బా ఇప్పుడు ఇది ఉంది, ఎప్పటికి తీరుతుంది భగవంతుడా అని ఇలా తల మీద చెయ్యి వేసుకోకుండా ఆ చెయ్యి తీపిస్తున్నాడు గోచారంలో ఉన్న గ్రహ దేవతలు. సో ఏదైతే లాగ్ అవుతూ ఉందో, జడంగా ఉందో, ఆ పనులన్నీ చక్కగా అవుతాయి. ఇది మీ వృత్తి వ్యాపారానికి సంబంధించిన. ఇప్పుడు వృత్తి వ్యాపారాల్లో ఏదన్నా ఆటంకాలు ఉన్నాయనుకోండి, ఆ స్ట్రెస్ అంతా ఇంటికే క్యారీ అవుతుంది కదా. ఇంటికి వచ్చిన తర్వాత అంటే అన్అవాయిడబుల్ ఉంటాయి కొన్ని అసలు. అంటే మామూలుగా మేనేజ్ చేసుకున్నవి అయితే ఆలోచించాము. ఈ పెద్ద తలకాయ నొప్పులు ఉన్నాయి అనుకోండి, ఇంటికి వచ్చిన వాట ఆలోచన ఉన్నవి ఏవైనా మీకు ఉంటే అప్పుడు గృహయోగం బదులు ఈ యోగం ఉంటుంది. వాటి నుంచి మిమ్మల్ని బయటపడేస్తున్నారు గ్రహ దేవతలు, గోచరంలో ఉన్న గ్రహ దేవతలు. బ్లెస్సింగ్ అయితే ఉంది మీకు డెఫినెట్గా. సింపుల్గా చెప్పాలంటే ఇంట్లో ఆనందంతో మీరు మీ సమయాన్ని, మీ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. చాలా సంతోషంతో గడుపుతారు మీ ఇంట్లో మీ సమయాన్ని. ఇది మీకు ఇస్తూ ఉన్నాడు. అలాగే మీకు ఇంకొక బ్లెస్సింగ్ ఏంటంటే మీకు అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువులు, వీటి నుంచి మిమ్మల్ని బయటకు తెస్తున్నాడు ఆయన, లిబరేట్ చేస్తున్నాడు. అంతర్గత శత్రువులు మనకి తెలుసు కదా, మనకి అంతర్గత శత్రువులు షడ్రిపూస్ అని చెప్తుంది జ్యోతిష శాస్త్రం. దానివల్ల ఎవరైనా ఇబ్బంది పడేది కామ, క్రోధ, లోభ, మదం, ఆశ్చర్యం. ఇది మనలో మనం సంస్కరించుకోవాల్సిన విషయాల్ని భగవంతుడు సరిచేసి తద్వారా మనకి విజయాన్ని చేకూరుస్తున్నాడు. సో మనం అంతా పర్ఫెక్ట్గా ఉన్నా ఒక్కొక్కసారి చిన్న ఈగో పాయింట్ తోటి కూడా ఏమైనా మనకి రావాల్సింది మిస్ అయ్యి ఉండొచ్చు. సో వాటి నుంచి అంటే ఏది మనం అంటే అన్ని వేళలా, అంటే మనం ఎంత 0% యాటిట్యూడ్ మెయింటైన్ చేసినా అన్ని వేళలా అది సాధ్యపడకపోవచ్చు. ఎక్కడో చోట మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మనుషులు కూడా దాన్ని సహకరించాలి కదండి. సో 0% యాటిట్యూడ్ మనం మెయింటైన్ చేస్తుంటే నెత్తి నొక్కి తొక్కే వాళ్ళే, అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు కదా. ఈ క్రమంలో మనము ఒకవేళ కొన్ని చోట్ల ఒక చిన్న యాటిట్యూడ్, ఈగో చూపిస్తే దానివల్ల తప్పిపోయేవి కూడా తప్పిపోనీయకుండా అదే అంతర్గత శత్రువుని జయించడం అంటే. సో అంటే కావాలని ఈ గేమ్స్ కొంచెం పాలిటిక్స్ ప్లే అవుతూ ఉంటాయి కదా. ఎప్పుడైనా ఎదిగేప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, సిచ్యువేషన్స్ కూడా వస్తాయి మన చుట్టూ ఉన్న వాళ్ళనే. అంటే
ఇప్పుడు మనకి అంతా బాగుంటే దేన్ని అంతా బాగుంటుంది. సో ఎవరు మనల్ని ఆపలేరు. ఒకవేళ ఏదైనా ఉంటే అది ఆపారు అని ఒకళ్ళని అనుకోవడం కూడా అనవసరం, ఎందుకంటే అది ప్రారంధాన్ని అనుసరించి జరుగుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే వీటి నుంచి బయటపడేస్తున్నారు, ఒక లైమ్ లైట్ లోకి మిమ్మల్ని గ్రహ దేవతలు తీసుకెళ్తారు. సో మీకు అర్థమయ్యేది చెప్పాలంటే ఏదన్నా పరిస్థితులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, మిమ్మల్ని ట్రిగర్ చేసి మీకు అందుకోవాల్సిన యోగాన్ని అందుకోనియకుండా ఏం చేస్తే మీరు ఆ యోగాన్ని నుంచి దూరం అవుతారు అలా చేస్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోతారు. సో లేదా వాళ్ళన్నా సైలెంట్ అవుతారు, లేదా మీ మెంటాలిటీ అన్నా మారుతుంది. వీళ్ళు డ్రామా క్రియేట్ చేస్తున్నారు, ఇక్కడ ఇలా ఉంది విషయము, ఈ విషయాన్ని నాకు వస్తే నేను తీసుకుంటాను కాబట్టి డ్రామా క్రియేట్ చేసి నేను ఏం చేస్తే ట్రిగర్ అయ్యి ఆ విషయం ఆగిపోతుందో అది ట్రిగర్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తుంటాం కదా పెళ్లిళ్ళలో కూడా ఇలా తంపులు పెడతారు, వీళ్ళిద్దరు గొడవాడుకుంటారు. ఆ తంపులు పెట్టిన వాళ్ళ గురించి తెలియకుండా వీళ్ళిద్దరు గొడవాడుకుంటారు, అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు పెళ్లి బ్రేకప్ చేసుకోవడం, ఒకళ్ళు పెళ్లి చేసుకోవడం గొడవలతోనే సాగుతుంది. సో ఇలాగా ఆ టైంలో కనుక ఎవరైతే విన్నారో ఆలోచించి వీళ్ళు ఏదో పుల్లలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆలోచించి చేస్తే అక్కడ సమస్య ఉండదు. లేదా ఆ పుల్లలు పెట్టే వాళ్ళకి అప్పుడే ఏదో ఒకటి వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్, సిమిలర్ సిచ్యువేషన్ వచ్చి అమ్మో విషయం నాకు వస్తే ఇలా ఉంది, లేదా అది ఇబ్బంది కలుగుతుంది అని వాళ్ళకి ప్రకృతి చెప్పి ఆగిపోతారు. ఈ రెండిట్లో ఏదన్నా జరుగుతుంది. అది మీకు ఎగ్జాంపుల్కి చెప్తాను, ఇలా జరుగుతుంది. సో బాహ్య శత్రువులు ఏమనంటే సిచ్యువేషన్స్ కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళంతా సైలెంట్ అయిపోతారు. అంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అవ్వడం కావచ్చు, లేదా వాళ్ళకి సేమ్ సిచ్యువేషన్స్ మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టారో అలాంటి సిచ్యువేషన్స్ ట్రిగర్ అయ్యి బాధపడుతూ అరే ఇలా చేయకూడదు కదా ఇంకెప్పుడు అని వాళ్ళకి తెలిసేట్టు. సో అది మనలో ఉన్న అవతల వాళ్ళలో ఉన్న ఈ రెండింటిని క్లియర్ చేస్తుంది గోచరంలో ఉన్న గ్రహస్థితులు. అలాగే ఆరోగ్య సమస్యలు మీకు మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఉంటే అవి క్లియర్ అవుతాయి. మీరు ఫారెన్ వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే ఇప్పుడు ఒక రాచబాట అవుతుంది డెఫినెట్ గా. అలాగే స్థల మార్పును కూడా సూచిస్తుంది. ఈ సింహరాశి సింహ లగ్నాలు పుట్టిన వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరంలో స్థల మార్పు, ఇప్పుడు జరిగే స్థల మార్పు మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఖచ్చితం. ఇదే ఈ స్థల మార్పు, మీరు ఇల్లు మారచ్చు. ఇల్లు మారడం అంటే సపోజ్ మీరు సొంత ఇంట్లో ఉంటే కొత్త ఇంకా మంచి ఇల్లు తీసుకొని వెళ్ళొచ్చు, ఆ ఇల్లు మీకు ఇంకా అదృష్టవంతంగా ఉండొచ్చు. సపోజ్ అద్దెళ్ళలో ఉన్న ఇంకో ఇంటికి వెళ్ళొచ్చు. ఇలాగ స్థల మార్పు. లేదు ఇంట్లో కాకపోయినా మీ వృత్తిలో, ఇప్పుడు ఉద్యోగస్తులు కనుకోండి, వృత్తిలో మీకు అప్గ్రేడ్ అవుతారు మీరు. సో అలాగా మీరు వేరే చోటికి బదిలీ అవ్వడమో, లేదా మీ వర్క్ ప్లేస్ లో బదిలీ కాకపోయినా చేంజెస్ చూస్తారు. బట్ స్థల మార్పుకి ఎక్కువగా సూచనలు కనిపిస్తున్నాయి, ఈ అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి ఏంటంటే మీకు దూర ప్రాంతం నుంచి లావాదేవీలు రావడము, లేదా మీరు వ్యాపారం గురించి ఎక్కువగా జర్నీస్ దూర ప్రాంతానికి చేయాల్సి రావడము, వెళ్ళాల్సిన అవసరం, ఎక్కువగా ట్రావెల్ చేయాల్సిన అవసరము. అలా అంటే మీరు ఒక స్థలంలో ఉన్న ఆ స్థలంలో ఉండలేరు. బట్ ఎక్కువగా స్థల మార్పుకి అయితే ఛాన్సెస్ చాలా బాగా సూచిస్తున్నాయి సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి కొంచెం ఎక్కువగా స్పిరిచువాలిటీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అలాగే ఒక కాస్మోస్ మీద, విశ్వం మీద ఎక్కువగా దృష్టి అవుతుంది. ప్రకృతి అంతా కూడా మీకు జలతత్వం బలంగా అవుతుంది. డిసెంబర్ నుంచి జలతత్వం బలంగా అవ్వడము మీకేంటంటే చాలా సూక్ష్మంగా ప్రతిదీ కూడా పరిశీలిస్తారు. దేన్ని పరిశీలిస్తారు? లౌకిక అంశాలని కాదు. మీకు తెలియకుండానే కొన్ని ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు ఏంటంటే మీకు అంటే మనల్ని మనము మంచి, అంటే ఆ ఆలోచనలు మనల్ని మనము ప్రోగ్రెసివ్ మోడ్లో తీసుకెళ్లే విధంగా మంచి ఆలోచనలని ఇప్పుడు మీకు డిసెంబర్ నుంచి ఎక్కువగా అధికంగా ఉంటాయి. మీకు సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇలా సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి చక్కటి ఫలితాన్ని చూడబోతూ ఉన్నారు ఈ పరాభవ నామ సంవత్సరంలో. దీన్ని ఇంకా పెంపొందించుకోవడానికి ఏ పరిహారం చేయాలో కూడా మనం చూద్దాం. శుభకార్యానికి అవకాశం ఉంది. సో ఇలాగా చాలా మంచి విషయాలన్నీ కూడా ఈ సంవత్సరంలో మీరు చూడబోతున్నారు. ఇవి సింహరాశి వాళ్ళ ఫలితాలు, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు ఈ పరాభవ నామ సంవత్సరంలో. ఈ పరాభవ నామ సంవత్సరంలో చేసుకోవాల్సిన పరిహారము, గురు భగవానుడు ఈ సంవత్సరము ఆయన సంచారం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే కర్కాటక రాశిలో ఆయన బంగారు పాదాన్ని మోపుతున్నాడు. ఉచ్చస్థానం కర్కాటక రాశి స్వామివారికి
చాలా మంచి ఫలితాన్ని ద్వాదశ రాశి వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఆయన ప్రసాదించబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఉచ్చ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి. బట్ కండిషన్స్ అప్లై. కొన్ని రాసుల వాళ్ళకి, కొన్ని లగ్నాల వాళ్ళకి ఆయన కంప్లీట్ ఫలితాలను అయితే ఇవ్వలేడు. అలాగే మీ జన్మ జాతకంలో కనుక ఇప్పుడు ప్రస్తుతం బాగోకపోతే అప్పుడు కూడా మీరు పూర్తిగా తీసుకోలేరు. సో ఇలాంటి కండిషన్స్ ఏవైనా ఉన్నా, అంటే మీ జన్మ జాతకంలో గురుబలం లేకపోయినా, లేదా ఇప్పుడు ప్రస్తుతానికి గురుబలానికి సపోర్ట్ చేసే, అంటే ఇప్పుడు గోచారంలో గురుబలం మనకి జూన్లో ఆయన ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వెళ్తాడో అప్పటి నుంచి గురుబలం బాగా పెరుగుతుంది గోచార రీత్యా. కానీ మీ జన్మ జాతకం ప్రకారము మీకు గురుబలం ఎక్కువగా లేకపోయినా, లేదా గురుబలాన్ని డామినేట్ చేసే విధంగా మీకు ప్లానెటరీ పొజిషన్స్ ఉంటే కనుక దానికోసము పరిహారము అందరికీ కలిపి, అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అంతా కూడా వీలైనంత వరకు దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన చాలా సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసిన వెంటనే ఒక 12 సార్లు, ఒక 3 సార్లు అయినా సరే దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాన్ని చదవడం, వినడం చేస్తే కనుక చాలా అంటే చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే మీరు ఒకవేళ దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రం చేసిన విడిగా కూడా మీరు జపించుకోవడానికి రోజంతా కూడా ఏ పని చేస్తూ ఉన్నా సరే దక్షిణామూర్తి స్వామి వారి మంత్రం జపించవచ్చు. శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః ఈ నామాన్ని జపించుకోవడము. లేదా శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ, శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ, శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ. అలాగే మీరు హయగ్రీవుణ్ణి ఆరాధించిన, సరస్వతి అమ్మవారిని ఆరాధించిన, ఎవరిని ఆరాధించినా, అంటే గురుమూర్తి రూపంలో ఉండే ఏ దేవీ దేవతలను ఆరాధించినా కూడా చక్కటి రాఘవేంద్ర స్వామి వారిని కావచ్చు, ఇలాగా మీరు ఏ దేవీ దేవతలను ఆరాధించినా, అంటే గురువు స్థానాన్ని సూచించే దేవీ దేవతలు, గురుతత్వాన్ని సూచించే దేవీ దేవతలు, ఏ దేవీ దేవతల ఆరాధన చేసినా కూడా చాలా అంటే చాలా చక్కటి ఫలితాలు చక్కగా సిద్ధిస్తాయి. ఇలా మనందరం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా గురువు యొక్క కృపా కటాక్షాన్ని తీసుకోవడానికి అత్యుత్తమమైన సమయము. ఇప్పుడు 12 ఆయన కర్కాటక రాశిలోకి రావడము, మళ్ళీ ఆయన కర్కాటక రాశిలోకి రావాలంటే ఈ సంవత్సరం ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది స్వామివారి ట్రాన్సిట్, గురు భగవానుడి యొక్క ట్రాన్సిట్. అది మళ్ళీ తర్వాత మనం సపరేట్ వీడియో చేద్దాం దాని గురించి. కానీ ఇప్పుడు మటుకు గురువు యొక్క బలాన్ని అందరం పెంపొందించుకోవడానికి దిస్ ఇస్ ది బెస్ట్ టైం అండ్ రైట్ పీరియడ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ నుంచి గురువు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాల పాటు అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఆయన అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో కూడా అతిచారంలోకి వెళ్తున్నాడు. అతిచార గురువుడు అతి బలవంతుడు అని చెప్తుంది జ్యోతిష శాస్త్రము. సో ఇది ఇప్పుడు మీకు గురుబలం ఉన్నా లేకపోయినా, మీకు తెలిసినా తెలియకపోయినా సరే, ఈ సంవత్సరం నుంచి గురుబలం మనందరం పెంచుకోవడానికి, మీకు ఆల్రెడీ గురుబలం ఉంటే చాలా మంచిది. ఇక మీకు మీరు నక్కతో కుదుకినట్లే. గురుబలం లేదు అని అనుకుంటే కనుక ఇప్పుడు గురుబలాన్ని పెంచుకోవడానికి సరైన సమయం, రైట్ పీరియడ్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విధంగా మనం అందరం కూడా గురుబలాన్ని పెంపొందించుకొని మన జీవితాన్ని మంగళప్రదంగా, అదృష్టప్రదంగా, సౌభాగ్యవంతంగా మార్చుకోవాలని చెప్పి మనందరి తరఫున జగన్మాతను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.